భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేయడం కోసం అని చెప్పేసి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధికి ఒక కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి ఎవరెవరు పోటీ పడదాం అనుకుంటున్నారు, వాళ్ళ కెపాసిటీస్ వీటన్నిటికి సంబంధించిన ఒక నివేదిక ఇవ్వమని చెప్పి వాళ్ళ అధిష్టానం చెప్పింది అన్నటువంటి నేపథ్యాన్ని బేస్ చేసుకుని ఒంటరి పోటీకి సిద్ధమని నిన్న సాక్షి ప్రకటిస్తే ఇవాళ అదేం లేదన్నటువంటి కోణాన్ని వెంటనే సుజనా చౌదరి గారు రంగంలోకి దిగి 25 లోపు స్పష్టత వస్తుందని చెప్పారు. అంటే నిన్న పత్రిక ఈనాడు వచ్చింది కాబట్టి వెంటనే కౌంటర్ వచ్చిందనమాట. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పొత్తులపై ఈ నెల 25వ తేదీలోపు స్పష్టత వస్తుందని భావిస్తున్నట్టు కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత సుజనా చౌదరి పేర్కొన్నారు. ఈయన బీజేపీ సీనియర్ నేత ఎప్పుడయ్యాడో అర్థం కాలేదు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అంటే బీజేపీలో పుట్టినప్పటి నుంచి ఉన్నారా, లేకపోతే పెరిగినటువంటి సందర్భంలో ఉన్నారా? భారతీయ జనతా పార్టీలో జూనియర్ నేత అవుతాడు ఈయన. ఎప్పుడు వచ్చింది క్రిందసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో దిగిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారు. ఈయన సీనియర్ నేత, బీజేపీకి సీనియర్ నేత ఎట్లా అవుతాడు? రెండో పాయింట్, పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండగా ఆమెను కాకుండా ఈయన ఎందుకు చెప్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పటికీ ఇక్కడ కూర్చుని బట్టలు దించుకునేటటువంటి వాళ్ళల్లో, అంటే బీజేపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ వైపుకి బీజేపీని బలవంతంగా లాక్కెళ్తున్నటువంటి వాళ్ళలో ఈయన నెంబర్ 1. పార్టీ పెద్దలను కలవడానికి ఢిల్లీ వచ్చిన ఆయన శుక్రవారం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడి బీజేపీ ఈసారి 400 సీట్లు దాటాలని ఉత్సాహంతో పనిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలని కోణంలో అధిష్టానం ఆలోచిస్తుంది. గతంలో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కలవాలంటే 2 పార్టీల ప్రయోజనాల కంటే రాష్ట్రానికి ప్రజలకు ఎక్కువ ప్రయోజనం ఉండాలి. అలా ఉంటుందని భావిస్తే బీజేపీ నాయకత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని నా నమ్మకం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బీజేపీల మధ్య పెద్ద విభేదాలు లేవు. పొత్తులపై రాష్ట్ర పార్టీ అభిప్రాయాన్ని సీల్డ్ కవర్ల అధిష్టానానికి అప్పగించాను. దానిపై వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా అవకతవకలపై బీజేపీ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. విజయవాడ నుంచి నేను పోటీ చేయాలా వద్దా అన్న అంశంపై పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటాను, పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటా. విజయవాడ ఎంపీ కేసినేని నాని పార్టీ మారడం అన్నది ఆయన వ్యక్తిగతం. అయితే బీఫామ్ ఇచ్చే వరకు వైకాపా టికెట్ వస్తుందన్నది అనుమానమే. చివరి వరకు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి కాబట్టి ఎవరు భరోసాగా ఉండలేరు అంటూ చెప్పుకొచ్చారు ఆయన.